హాయ్ మహి. హాయ్ పూజ. ఏంటి ఇంకా ఇంటికి పోలేదా మహి? ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సరే మహి, నేను వెళ్తాను. సరే బాయ్ పూజ. బాయ్ మహి. మామా పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం రా. అయితే మహి, నువ్వేం పార్టీకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు మందు తాగు కదా. మరి ఇంకేం రా? ఒక 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటే నువ్వు ఇస్తావారా? డబ్బులు ఏమైనా మా ఇంట్లో చెట్టు కాస్తున్నాయి అనుకున్నారా? రే మాహి, అది కాదు. ఏది కాదురా? రే మాహి, నీ లవ్లీ పూజ నీ గురించి నాతో అడిగింది తెలుసా? ఏమని అడిగింది? నువ్వు మాకు పార్టీ డబ్బులు ఇవ్వు చెప్తా. ఇస్తాలేరా చెప్పు. ముందు ఇవ్వు. ఇదిగోరా డబ్బులు తీసుకో. నా లవ్లీ నా గురించి ఏమని అడిగింది? నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగింది. నిజం చెప్పరా? నిజంగా రా మహి. అవునా? అవునరా మహి. బ్రో, ఇక్కడ బిఏ సెకండ్ ఇయర్ రూమ్ ఎక్కడ ఉండేది? న్యూ అడ్మిషనా? అవును బ్రో. బ్రో మేము కూడా బిఏ సెకండ్ ఇయరే. ఇంకా క్లాస్ టైం అవ్వలేదు. ఇక్కడే వెయిట్ చేయి బ్రో. ఓకే బ్రో. నీ నేమ్ ఏంటి బ్రో? మై నేమ్ ఇస్ సందీప్ బ్రో. నైస్ నేమ్ బ్రో. థ్యాంక్ యూ. ఎవరి కొత్త ఫేస్? పూజ, ఈ బ్రో మన క్లాస్మేటే, కొత్తగా జాయిన్ అయ్యాడు. హాయ్, మై నేమ్ ఇస్ పూజ. హాయ్, మై నేమ్ ఇస్ సందీప్. వెల్కమ్ టు అవర్ కాలేజ్ సందీప్. రే అందరు కలిసి మూవీకి వెళ్దాం రేపు. వెళ్దాం రా. ఏం మూవీ వెళ్దాం రా? రే రే మామ సైలెంట్ గా ఉండండి. నా లవ్లీ కాల్ చేస్తున్నా. అన్నా, ఏయ్. సైలెంట్ రా. హలో చెప్పండి. టుమారో ఈవినింగ్ ఒకసారి కలుద్దామా? ఎందుకు? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నువ్వు ఒక్కడివే నురెక్ డ్యామ్ దగ్గరికి రా మహి. సరే వస్తా. రేపు నా లవ్లీ నాకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట్రా. మామా, రేపు ఫిబ్రవరి 8 కదా? అవును, రేపు ఫిబ్రవరి 8. అయితే రేపు ప్రపోజింగ్ డే రా మావా. ఓ అవును కదా మామా, మర్చిపోయాను రా నేను. రేపు లవ్లీ నిన్ను ప్రపోజ్ చేస్తాదిలే మావా. కానియండి. ఏయ్, ఆపరా, ఇంకా చాలు. మహి బ్రో, ఎవరు నీ లవ్లీ? నా లవ్లీని నేను 7 years నుంచి లవ్ చేస్తున్నాను. నా లవ్ సక్సెస్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది బ్రో ఎవరనేది. సరే బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రో. సరే మహి. నువ్వు? నేను సందీప్ని లవ్ చేస్తున్నాను. ఏంటి? అవును మహి, నేను సందీప్ని 5 months నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు ఎలాగైనా మమ్మల్ని ఇద్దరిని కలపాలి. నేను సందీప్ని 5 months నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు ఎలాగైనా మమ్మల్ని ఇద్దరిని కలపాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వు మాత్రమే సందీప్తో కొంచెం క్లోజ్ ఉన్నట్లు అనిపించింది మహి. సరే పూజ, కొంచెం ఉండు, నాకు కాల్ వస్తుంది. సరే మహి. మహి, కాల్ మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది పూజ. ఎవరు కాల్ చేశారు మహి? అంతసేపు మాట్లాడావు, నీ లవరా? కాదు పూజ. సారీ పూజ, మా డాడీకి హెల్త్ బాగలేదంట, కాల్ వచ్చింది, వెళ్ళాలి. పర్వాలేదులే మహి. చెప్పు పూజ.
సందీప్ని నన్ను కలుపుతానని ప్రామిస్ చేయి మహి. ప్రామిస్, కలుపుతాలే. బాయ్. బాయ్ మహి. పూజ నాకు సెట్ అవ్వదనుకుంటా. ఎందుకంటే సందీప్ గడు నాకన్నా చాలా రిచ్. పూజ కూడా రిచ్. నాతో బైక్ లేదు, సందీప్ గడితో బైక్ ఉంది. నాకన్నా వాడే పూజని బాగా చూసుకుంటాడు. అంతేకాక పూజ వాడినే లవ్ చేసింది, నన్ను చేయలేదు. ఏదైతే ఏంటి, పూజని నేను 7 years నుంచి లవ్ చేశా. నాకు కావాల్సింది ఏంటి? తను నాతో ఉన్నా ఎవరితో ఉన్నా తను హ్యాపీగా ఉండాలి. రే మామ, పూజ లవ్ చేస్తుంది. ఇంకేంద్రా, పూజ నిన్ను లవ్ చేస్తుంది. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? పూజ లవ్ చేస్తుంది నన్ను కాదురా, ఆ సందీప్ గారిని. సారీరా మాహి. హలో, చెప్పు పూజ. మహి, నేను సందీప్ లేచిపోదాం అనుకుంటున్నాం. వాడు నన్ను ఒక 10,000 తీసుకొని రమ్మన్నాడు. నా దగ్గర కొంచెం మనీనే ఉంది. ఒక 1,000 కాదు, 4,000 లేదు ఒక 3,000 ఇవ్వగలవా మహి? ఇస్తా పూజ. మా హౌస్ దగ్గరికి రా. ఇదిగో పూజ, 3,000 రూపీస్. థ్యాంక్స్ మహి. నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మహి. ఏమైంది మహి? ఏమైనా హెల్త్ బాగాలేదా? గుండె కొంచెం భారంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళావా మహి? పూజ, ఈ గుండె భారాన్ని తగ్గించడానికి మెడిసిన్స్ ఏం లేవంట వాళ్ళ దగ్గర. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. సరే మహి. బాయ్ పూజ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మహి. బాయ్ మహి. రే మయి, నీ ఫ్రెండ్ పూజ లేచిపోయింది కదా, అలాంటివి నువ్వు ఏమైనా చేసేకట్లా ఉంటే మానుకోరా మయి. సరే డాడీ. ఈ బైక్ ఎవరిది డాడీ? మయి, ఏదో మిస్ అయిన వాడిలా ఉన్నావు. అందుకు ఏమైనా నువ్వు ఇలా ఏదో మిస్ అయిన వాడిలా ఉన్నావేమో అని నీకోసం కొత్త బైక్ కొన్నానురా. నువ్వు హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాల్సింది. ఇంకొకసారి చెప్పండి డాడీ. నువ్వు హ్యాపీగా ఉండడమే కదా నాకు కావాల్సింది. థ్యాంక్స్ డాడీ. లవ్ యూ డాడీ. లవ్ యూ టూ రా నాన్న. హలో, ఎవరు? మహి, నేను పూజ. పూజ, నువ్వా? బాగున్నావా పూజ? మహి. ఏమైంది పూజ? మహి, సందీప్ నన్ను మోసం చేశాడు. నాకున్న ఆస్తి కోసమే నన్ను లవ్ చేశాడు. నా ఆస్తి వాడికి ఏం రాదు అనేసరికి ఇప్పటికి వారమైంది. డైలీ తాగి వచ్చి నన్ను హింసిస్తున్నాడు. అవునా పూజ? నీ లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వస్తున్నా. రే సందీప్. రే మహి, నీ లక్ చాలా బాగుందిరా. నేను చచ్చిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ పూజ, నీ వల్ల మన గల్లీలో మాకు పరువు మర్యాద అన్నీ పోయాయే. చూసావు ఇప్పుడు ఏం జరిగిందో? వాడు చచ్చాడు. ఎందుకు లేచిపోయావే? ఇప్పుడు నేను ఎవరు పెళ్లి చేసుకుంటారే? గలీజ్ దానా. పూజ, పూజ, ఇంట్లో ఉన్నావా? చెప్పు మహి. పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం బయటికి వెళ్దాం రా. మహి, పూజ ఎక్కడికి రాదు. అంకుల్, సారీ మామ. పూజని కొంచెం బయటికి తీసుకెళ్తాను. మామ, బయటికి తీసుకెళ్తాను, అర్థమవుతుందా? బయటికి తీసుకెళ్తాను. అర్థమైంది మహి. నువ్వు రా పూజ. పూజ, నేను ఒకటి అడగాలి. ఏంటో చెప్పు మహి. పూజ, నిన్ను ఇప్పుడు ఇలా అడగడం రైటో రాంగో నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలి కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఏం తాగి వచ్చావా సందీప్? అవును పూజ. సందీప్, నీకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవన్నావు కదా? వసే పూజ, నాకు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయే, అందరికంటే కొంచెం ఎక్కువే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయే. ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సందీప్? ఒకటి చెప్తా విను. ఒకడు ఒక అమ్మాయిని 7 years నుంచి లవ్ చేశాడు, 1 సైడే. అది 2 సైడ్ అవ్వకముందే చెడగొట్టేశా. నీ బెస్ట్ ఫ్రెండ్ మహి గాని లవ్వే. ఎవరిని లవ్ చేశాడు మహి? వాడు నిన్నే లవ్ చేసింది. అవునా? ఏంటి? వాడు నిన్ను 7 years నుంచి లవ్ చేస్తుండు, కానీ నువ్వు వాడిని ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. నేను నిన్ను లవ్లో పడేసి వాడు నిన్ను వదులుకునేలా చేశా. ఒసే, నాకు నీ ఆస్తి కావాలి, కానీ నీ అబ్బా లేచిపోయామని ఆస్తి ఇవ్వనంటుండు. అందుకనే నిన్ను పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా టచ్ చేయలేదే. రేయ్, నువ్వు సైకో గాడివి కదా? అవునే, నా సొంత ఊర్లో అందరూ నన్ను సైకో అనే పిలుస్తాడు. అందుకనే కొన్ని సంవత్సరాల కిందట మీ ఊరికి వచ్చానే. వసేయ్, మీ మమ్మీ డాడీ నాకు ఆస్తిని రాసించేంత వరకు నేను డైలీ చిత్రహింసలు పెడుతూనే ఉంటానే. ఒసే, నువ్వు మా పరువు తీద్దామని ఫిక్స్ అయ్యావు, లేచిపోదామని ఫిక్స్ అయ్యావు. ఆ లేచిపోయేదేదో నిన్ను 7 years నుంచి నిన్ను లవ్ చేస్తున్న ఆ మాహిగాడితో అయినా లేచిపోయి ఉంటే నువ్వు హ్యాపీగా అయినా ఉండేదానివి కదా. హలో బాబు మాహి. మహి, నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను. పూజ, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ పూజ. లవ్ యూ టూరా మహి.